యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం మందనపల్లిలో ఓ స్వచ్ఛంద సంస్థ వసతి గృహంలో ఓ విద్యార్థిని అనుమానాస్పద మృతి కలకలం రేపింది. ఆమె మృతికి హాస్టల్ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమంటూ మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం మొఖ్యా తాండాకు చెందిన కేతావత్ బిందు ఆలేరు జేఎంజే పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. మందనపల్లిలోని బ్యాక్ టు బ్యాక్ క్రిస్టియన్ స్వచ్ఛంద సంస్థ హాస్టల్లో ఉంటోంది. రోజులాగే పాఠశాలకు వెళ్లాలని బాత్రూంలోకి వెళ్లిన బిందు ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో ప్రిన్సిపాల్కు సమాచారం ఇచ్చారు. తలుపులు పగలగొట్టి చూసేసరికి బిందు కింద పడిపోయి ఉంది. ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా బిందు మృతి చెందింది. బాలిక మృతికి వసతి గృహం యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమంటూ మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ యొక్క బ్యాక్ టు బ్యాక్ హోంలో 9వ తరగతి చదువుతా ఉన్నది. తల్లిదండ్రుల దగ్గర నుంచి 1వ తారీఖు ఇక్కడ వాళ్ళ బాబాయ్ వచ్చి స్కూల్లో దింపిపోవడం జరిగింది. ఈరోజు ఉదయం బాత్రూంలో పడి అమ్మాయి చనిపోయిందని చెప్పి పేరెంట్స్కి వాళ్ళు ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఆలేరు అతి సమీపంలో ఉన్న ఆలేరులో హాస్పిటల్లో కాకుండా ఈ స్కూల్ యాజమాన్యం వాళ్ళు జనగామ జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్లో డెడ్ బాడీ తీసుకుపోయి అక్కడ పెట్టడం జరిగింది. దాని మీద మాకు అనుమానం ఉన్నది. ఇక్కడ అంతా గిరిజన అమ్మాయిలే చదువుతా ఉన్నారు. ఏ రకంగా చనిపోయింది అనేది ఒక మిస్టరీగా ఉన్నది, అర్థం కావట్లేదు. కాబట్టి దీని మీద సమగ్రమైన విచారణ జరిపించి ఈ యొక్క ఆశ్రమంలో ఏం జరుగుతుందో దీన్ని ప్రభుత్వం విచారణ చేసి వెలికి తీయాలని చెప్పి ఆ గిరిజన అమ్మాయి కుటుంబానికి న్యాయం జరగాలని చెప్పి యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలి. పోలీస్ స్టేషన్ కి తల్లిదండ్రులు వచ్చిన దాకా, వాళ్ళ బంధుమిత్రులు వచ్చిన దాకా కూడా ఈ యాజమాన్యం పాఠశాలలో వాళ్ళు పోలీస్ స్టేషన్ ఇంటిమేషన్ ఇవ్వలేదు. అమ్మాయి ఆలేరు హాస్టల్లో వేసిన తండ్రి లేడు, హాస్టల్లో డెడ్ బాడీ కూడా లేకుండా జనగాం హాస్పిటల్లో వేసారు. బిడ్డకు నీడ లేదు, చూసి ఆలోచించండి. ఇక్కడ 3వ తరగతిలో ఈ బ్యాక్ టు బ్యాక్ స్కూల్లో ఈ క్రిస్టియన్స్ వాళ్ళు తీసుకొచ్చి మీ అమ్మాయికి మంచిగా పై చదువులు చదివిస్తామని చెప్పేసి మాయమాటలు చెప్పి తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి తీసుకొచ్చినారు. అయితే ఇంతవరకు బాగానే ఉంది. మా అమ్మాయి ప్రజెంట్ గా 9th క్లాస్ అవుతుంది. 9th క్లాస్ అవుతుంది. మొన్న హాలిడేస్కి వచ్చేసింది. 1వ తారీఖు వచ్చి మేము ఇక్కడ పంపడం జరిగింది. 2వ తారీఖు బాగానే ఉంది. 2వ తారీఖు సాయంత్రము నేను ఇంటికి వెళ్తాను, మా అమ్మ గుర్తుకొస్తుందని చెప్పేసి చెప్పడం వలన వార్డెన్ చెప్తే సరే పంపిద్దాం చూద్దాం అని చెప్పేసి అన్నారు. కానీ ఉదయమే మళ్ళీ 3వ తారీఖు ఉదయమే బాత్రూంలో శవమే కనిపించింది. తీరా చూస్తే అక్కడ వచ్చి ఆ తర్వాత ఇక్కడ నుంచి వాళ్ళు ఇక్కడ ఆలేరు హాస్పిటల్లో తీసుకెళ్లకుండా జనగాం గవర్నమెంట్ హాస్పిటల్లో పంపించారు. ఆటోమేటిక్ గా 7:50 పోగానే ఆల్రెడీ మార్గ మధ్యలోనే అమ్మాయి చనిపోయిందని చెప్పేసి అక్కడ డాక్టర్లు చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఆలేరులో పంపించకుండా జనగాం హాస్పిటల్లో పంపించడంపై మాకు చాలా యజమానంపై చాలా అనుమానం కలిగిస్తుంది. ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మాకు ఎటువంటి లేదు. వితౌట్ పోలీస్ స్టేషన్ ఇన్ఫర్మేషన్ కూడా లేదు. మేము వాడికి వెళ్ళిన తర్వాత అప్పుడు పోలీస్ స్టేషన్ లో మా హాస్టల్లో ఒక అమ్మాయి చనిపోయిందని చెప్పేసి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది యజమాన్యం. కాబట్టి ఇది పక్కా మర్డర్ అని చెప్పేసి యజమాన్యం కావాలని మా అమ్మాయిని చంపిందని చెప్పేసి చెప్తున్నాము. దీనిపై సమగ్ర విచారణ జరిపించి మా అమ్మాయికి న్యాయం చేసేంత వరకు మేము పోరాటం చేస్తూనే ఉన్నామని చెప్పేసి ఇక్కడ నుంచి కదిలేదని సమస్య అని చెప్పేసి